హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే, మనకు మందారాలకు పట్టే ఆపిడ్స్ ఉంటాయి కదండి, వాటిని ఎలా తొలగించుకోవాలి అనేది అయితే ఈరోజు వీడియోలో టాపిక్ అండి. ఇంట్లో ఉండే వేస్ట్గా పడేసే వాటితోనే ఈజీగా పెస్టిసైడ్ చేసుకొని మన మొక్కలకి స్ప్రే చేయడం వల్ల దీని బాధ నుండి మన మొక్కలను అయితే కాపాడుకోవచ్చండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు గార్డెనింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో రూపంలో అయితే మీ ముందుకైతే వస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అసలు ఏ మొగ్గ చూసినా మనకి పిండి నల్లి, వైట్ మైట్స్, బ్లాక్ మైట్స్ అన్నీ కూడా పట్టాయండి. ఎల్లో కూడా ఉంటాయి కదా, ఎల్లో కలర్లో ఉండేవి కూడా ఎట్లా పట్టేసాయో చూడండి. మొగ్గలకే కాదండి, ఆకుల కింద కూడా చాలా పట్టేసింది. అయినా కూడా మన గార్డెన్లో అసలు చిన్న మొక్కకే ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. ఇంత బాగా రావడానికి మనం ఎప్పుడైనా ఆర్గానిక్ మాన్యూర్ మంచిగా వేసి పెట్టుకుంటే ఫ్లవర్స్ అనేవి అయితే ఇంత బాగా వస్తాయండి. ఇప్పుడైతే పెస్ట్ ఎలా తొలగించాలో అయితే చూద్దామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ 2 లీటర్స్ వాటర్కి ఈ సొల్యూషన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను, ఎక్కువ అయితే వేయకూడదండి. ఇంకా ఇందులో ఒక షాంపూ మొత్తం అయితే ఇలాగా వేసేస్తున్నానండి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇంకా ఇది ఆయిల్ అండి, కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా డైల్యూట్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, మొత్తం కూడా మనము ఒక కర్రతో కానీ దేంతో అన్నా సరే ఇలాగ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 2 లీటర్స్ వాటర్లో మళ్ళీ డైల్యూట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా డైల్యూట్ చేసుకొని మొక్క మొత్తం కూడా తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలండి. చేత్తో ఇలా అనుకుంటూ స్ప్రే చేసుకోండి, కొద్దిగా ఫోర్స్గా స్ప్రే చేసుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్ప్రే చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. మీకు ఈ వీడియోలోనే బిఫోరు ఆఫ్టరు ఇది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ డే ఎలా ఉంది అనేది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి. ఈ పెస్టిసైడ్ అనేది ఎప్పుడూ కూడా మార్నింగ్ టైంలోనే స్ప్రే చేసుకోవాలి, లేదంటే ఈవినింగ్ టైంలో అయినా చేసుకోవాలండి. అంటే ఈవినింగ్ ఎండ పోయిన తర్వాత అండి. ఎండ ఎక్కువగా ఉన్న టైంలో అయితే అస్సలు చేయకూడదు. ఎందుకంటే మనం దీంట్లో బేకింగ్ సోడా వాడాం కదండి, దానివల్ల మనకు ఎండలో స్ప్రే చేసే చెట్టు ఆకులు అనేవి మాడిపోతాయండి. చెట్టు కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనకు చెట్టుకి వచ్చిన పెస్ట్ ఎఫెక్ట్ అవ్వాలి కానీ ప్లాంట్ కాదు కదండి. సో అందుకని ఇలాంటి స్ప్రే చేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా పొద్దున్న లేదంటే ఆఫ్టర్ 6 తర్వాత అయితే స్ప్రే చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలాగా మొత్తం చెట్టుకి స్నానం చేయించినట్టుగా అయితే స్ప్రే చేసేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ఎక్కడైతే ఎక్కువగా పెస్ట్ ఉంటుందో అక్కడ కొద్దిగా ఫోర్స్గా అయితే స్ప్రే చేసుకోవాలి. అలాగే మొగ్గలకు చెట్టు మీదనే కాదండి, ఆకుల కింద కూడా మొత్తము ఇలాగ స్ప్రే చేసేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడండి, అసలు చెట్టు ఎంత ఫ్రెష్గా, ఎంత హెల్తీగా, రిఫ్రెషింగ్గా ఉందో చూడండి. అసలు మొగ్గ కూడా చూసారా, నిన్న అసలు ఎంత పెస్ట్ ఉండేనో ఇవాళ చూసారా ఎక్కడా కూడా లేదు. మొగ్గకి ఎక్కడైనా కనిపించినా కూడా చేత్తో అయితే నలిపి చూడండి, అదైతే బ్రతికి ఉండదు. నేను ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. అక్కడ కొద్దిగా ఉండే నల్లగా చూస్తున్నారు కదా, చేత్తో ఇలా అయితే నలిపి చూపిస్తున్నాను, అదైతే చనిపోయిందండి. అది బ్రతికి ఉంటే మనకు చేతికి ఇలాగా స్టిక్కీగా అయితే ఉంటుంది, అలాగే ఇలాగ పచ్చగా అయితే కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, మొత్తం కూడా మాడిపోయిందండి. మీకు ఇన్ కేస్ ఎక్కడైనా బ్రతికి ఉంది అనిపిస్తే నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ టైంలో అయితే స్ప్రే చేయండి. ఈ లిక్విడ్ స్ప్రే చేసిన తర్వాత ఒకవేళ పేనుబంక కింద పడిపోయినా కూడా మళ్ళీ బ్రతికి మొక్కకు పట్టుకోవడం కానీ స్ప్రెడ్ అవ్వడం కానీ అస్సలు ఉండదండి. ఈ లిక్విడ్ స్ప్రే చేయడం వల్ల 100% రిజల్ట్ అయితే ఉంటుంది. రిజల్ట్ అయితే మీరే చూడొచ్చండి. మందారం మొక్కకనే కాదు, అన్ని రకాల మొక్కలకు ఇది స్ప్రే చేయొచ్చు. మీరు ట్రై చేసి చూడండి, మీకు రిజల్ట్ ఉంటే మళ్ళీ వచ్చి మన ఛానల్లో అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.